హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. ఈరోజు చిన్నపిల్లల ఫేవరెట్ స్నాక్ కట్లెట్ చేసుకోబోతున్నామండి. అంతకంటే ముందుగా మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఉడికించిన బంగాళాదుంపలు 3, తురిమిన క్యారెట్ 1/2 కప్పు, కార్న్ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్లు, శనగపిండి 3 టేబుల్ స్పూన్లు, తురుముకున్న వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, తురిమిన కరివేపాకు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తురిమిన కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు, సాల్ట్ రుచికి సరిపడినంత, చాట్ మసాలా 1 టీ స్పూన్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్లు. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఉడికించుకున్న పొటాటో దాంట్లో వేసుకొని 1 స్పూన్ తీసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు తురుముకున్న క్యారెట్ను కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తరిగిన పచ్చిమిర్చి, తరిగిన వెల్లుల్లి, తరిగిన కరివేపాకు, కార్న్ఫ్లోర్, శనగపిండి, తరిగిన కొత్తిమీర, చాట్ మసాలా, సాల్ట్ రుచికి సరిపడినంత వేసుకొని జీలకర్ర పొడి కొద్దిగా వేసుకోవాలండి, ధనియాల పొడి, వీటన్నిటిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి, లంప్స్ అనేవి లేకోకుండా. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవడం వల్ల కట్లెట్స్ అనేవి బాగా ఉడుకుతాయి. ఇప్పుడు ఈ మిక్స్ మనకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ క్లీన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని హ్యాండ్స్కి అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ డఫ్ని కొంచెం కొంచెంగా తీసుకొని బాల్స్లా ఇలా సర్కిల్ షేప్లో వచ్చేంత వరకు చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని 1 బై 1 ఈ కట్లెట్స్ని దాంట్లోకి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు వీటన్నిటిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ప్లేట్ని. ఇప్పుడు ఫ్లేమ్ టర్న్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఈ ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా సిద్ధం చేసుకున్న కట్లెట్స్ని ఈ విధంగా 1 బై 1 యాడ్ చేస్తూ ఉండాలండి. వీటిపైన కొంచెం ఆయిల్ ఇలా స్ప్రింకిల్స్ చేసుకుంటూ కట్లెట్స్ని ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఫ్లిప్ చేయాలండి. ఇవి మూడింటిని ఫ్లిప్ చేసి 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఫ్లిప్ చేసాం కదా, వీటిని మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం కట్లెట్స్ రెడీ అయిపోయండి. ఒక ప్లేట్లోకి వీటన్నిటిని తీసుకోవాలి. ఎక్కువసేపు ఉడికించుకుంటే మాడిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ బ్యాచ్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇక్కడ 4 కట్లెట్స్ వేస్తున్నానండి నేను. వీటన్నిటిని కూడా ఇలా ఫ్లిప్ చేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఎక్కువసేపు ఉడికించుకుంటే మాడిపోతుంది కాబట్టి జాగ్రత్తగా చాలా సాఫ్ట్గా ఉడికించుకోవాలి వీటిని. ఇప్పుడు రెడీ అయిపోయిందండి మనకి కట్లెట్ సెకండ్ బ్యాచ్ కూడా. దీన్ని ఒక ప్లేట్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. వీటిని ఆనియన్ గ్రీన్ చిల్లీతో గార్నిష్ చేసుకోవాలండి. అంతేనండి, మనకి కట్లెట్ రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మేము పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.